బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇక మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాము. మనోజ్ పై దాడి కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ దొంగిలించాడని చెప్పి కిరణ్ పై మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రిని చూసేందుకు మనోజ్ ఇప్పుడు వస్తాడా రాడా అన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ వెంకట్ కిరణ్ అరెస్టు, అలాగే ప్రస్తుతం మనోజ్ ఎక్కడున్నారు, మనోజ్ హాస్పిటల్కి వెళ్తారా, అలాగే పొద్దుగూగుతోంది, అటు విష్ణు మళ్ళీ ఇంటికి వస్తారా, ప్రస్తుతం మనోజ్ ఇంట్లోనే ఉన్నారు, ఏం జరుగుతోంది, ఈ మొత్తం పరిణామాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో జల్పల్లి. ప్రణీత, మీరు జల్పల్లిలోనే ఉన్నారా, ఇంకా మోహన్ బాబు నివాసం దగ్గరే ఉన్నారా, ఏం జరుగుతోంది ఇంటి దగ్గర? సో చీకటి పడుతోంది, ఇప్పుడు మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంటికి రావాల్సి ఉంది, వస్తున్నారా, ఏం జరుగుతోంది అక్కడ? అండ్ సెకండ్, ఈ వెంకట కిరణ్ ఎవరు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రస్తుతం ఓవరాల్ ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు మొదటి రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మోహన్ బాబుది. ఆ తర్వాత మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇద్దరి కీలక పేర్లు మెన్షన్ చేశారు. ఒకటి కిరణ్, ఇంకోటి విజయ్ రెడ్డి. ఆ రోజు గొడవ జరిగినటువంటి టైంలో ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా వీళ్ళ ఇద్దరు తీసుకెళ్లారు అనేటువంటిది మనోజ్ చేసినటువంటి అభియోగం. సో మనోజ్ చేసేటువంటి ఈ అలిగేషన్స్లో ఇప్పుడు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఆల్రెడీ పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంటినెంటల్ హాస్పిటల్కి మనోజ్ వెళ్తాడు అనేటువంటి విషయం పైన మనోజ్ తరపు స్టాఫ్ కావచ్చు, అతడి పిఏ కావచ్చు కన్ఫర్మ్ చేశారు. మనోజ్ కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళటం లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అతడి కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళొద్దు అని వారించినటువంటి సిచ్యువేషన్లో మనోజ్ ప్రజెంట్ జల్పల్లిలో ఉన్నటువంటి నివాసానికే పరిమితం అయిపోయారు. సో అక్కడ శంషాబాద్లో ఉన్నటువంటి నివాసంలో మనోజ్ ఉన్నాడు. కాంటినెంటల్ హాస్పిటల్లో విష్ణు, మోహన్ బాబు, అట్లాగే మోహన్ బాబు వైఫ్ ముగ్గురు కూడా ప్రజెంట్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మధ్యాహ్నం రాచకొండ సిపిని కలిసిన తర్వాత మనోజ్ ఒక అండర్టేకింగ్ని కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ గొడవను ప్రొలాంగ్ చేసేటువంటి దిశగా కానీ, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే విధంగా కానీ తాను ఎక్కడ మాట్లాడను, ఎక్కడ బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వను అనేటువంటి ఒక అండర్టేకింగ్ని రాచకొండ సిపి సుధీర్ బాబుకి ఇచ్చారు. సో దానికి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే మనోజ్ కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళటం లేదు అనేటువంటి ఒక క్లియరెన్స్ని అయితే వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ చెప్తున్నారు. ప్రజెంట్ శంషాబాద్లో ఉన్నటువంటి నివాసంలోనే మంచు మనోజ్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రణీత పాయింట్ ఏంటంటే నిన్న ఇదే టైంకి మంచు మనోజ్ ఇంటికి వచ్చినప్పుడే ఎంత రాద్ధాంతం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు మనోజ్ అదే ఇంట్లో ఉంటున్నాడు. అండ్ ఇప్పుడు ఈవెన్ విష్ణు సైతం హాస్పిటల్ నుంచి అదే ఇంటికి రావాలి. సో ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత మళ్ళీ అదే ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటే లోపల సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు అక్కడ సర్వేలెన్స్ పెట్టమని చెప్పారు, పోలీసులు ఉన్నారా, ఏం జరుగుతోంది ఇంటి దగ్గర? అయితే ప్రజెంట్ ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ నెల 24th వరకు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి పహాడి షరీఫ్ పోలీసులు వెళ్ళి అక్కడ మొత్తం హౌస్లో జరుగుతున్నటువంటి ఏమన్నా ఇష్యూస్ జరిగితే కనుక ఖచ్చితంగా వాటిని మానిటర్ చేయాల్సిందిగా హైకోర్టు కూడా చాలా క్లియర్గా పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. అయితే ఒక 2 days వరకు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, అందరూ కూడా ప్రజెంట్ కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒక 2 days పాటు వాళ్ళు ఇంటికి వెళ్తారా వెళ్ళరా అనేటువంటి దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ వెళితే మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి ఇరు వర్గాల బౌన్సర్స్కి కూడా పోలీసులు ఒకటే చెప్పారు, ఎవరు కూడా బౌన్సర్స్ రానవసరం లేదు, ఎందుకంటే బౌన్సర్స్ ద్వారానే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది, ఒకరు బౌన్సర్లపై ఒకరు దాడి చేసుకోవడంతోనే ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఆల్రెడీ పోలీసులకు వెళ్ళింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లందరినీ కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బౌన్సర్లను ఆల్రెడీ పోలీసులు పంపించేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో కేవలం మనోజ్తో పాటు మౌనిక, వారికి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారు. బౌన్సర్లు కానీ ఇతర ప్రైవేట్ సెక్యూరిటీని ఎవరిని కూడా అక్కడ పెట్టలేదు.
వన్స్ విష్ణు కావచ్చు మోహన్ బాబు కావచ్చు తిరిగి ఇంటికి వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మనోజ్ పోలీసులకు అండర్టేకింగ్ ఇచ్చాడు, కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఈరోజు పోలీసులు ఎదుట వాళ్ళు అటెండ్ కాలేదు. ఆల్రెడీ పోలీసు ఇచ్చినటువంటి నోటీసుల పైన వాళ్ళు స్టే కూడా తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇష్యూని సాల్వ్ చేసుకుంటారా, లేదంటే మళ్ళీ ఇష్యూ మొదటికి వస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సింది. ఒక 2 days వరకు అయితే ఎలాంటి గొడవ జరగకుండా ఉండేందుకైతే పోలీసులు అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. సత్య. రైట్ ప్రణీత, అది పరిస్థితి. సో ఒకవేళ మోహన్ బాబు ఇప్పుడు డిశ్చార్జ్ అయితే, ఒకవేళ మోహన్ బాబు డిశ్చార్జ్ అవ్వకుండా హాస్పిటల్లో ఉన్న విష్ణు మళ్ళీ ఇంటికి వెళితే, ఆల్రెడీ ఇంట్లోనే మనోజ్ ఉన్నారు, ఏం జరగబోతోంది క్వశ్చన్గా కనిపిస్తుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.